లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. మాస్టర్ ఇప్పుడు రియల్ లైఫ్ లో మీరు ఎలా ఉంటారో అసలు ఎవరికి తెలియదు. రియల్ లైఫ్ లో ఎలా ఉంటారో డి ద్వారా అందరికీ తెలిసిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ గురువు కూడా తారా మాస్టరే కాబట్టి ఆమె లేడీ లైన్ ఫెరీషియస్ లేడీ. ఎవరైనా దగ్గరికి వెళ్ళాలంటే 10 సార్లు ఆలోచిస్తారు పెద్ద హీరోలు కూడా. ఆ స్థాయికి ఆమె వెలిగింది, తప్పలేదు. లేడీ కాబట్టి ఇండిపెండెంట్గా సింగిల్గా వచ్చారు కాబట్టి అలా ఉంటేనే ఒక వాల్యూ ఉంటుంది అనేది కొంతమంది అలా థింక్ చేస్తారు కాబట్టి అలా ఉండడం తప్పలేదు. అలా ఉన్నారు కాబట్టి తారా మాస్టర్ అంటే ఇప్పటికి ఒక రెస్పెక్ట్ ఉంది. సేమ్ అదే వాళ్ళ శిష్యురాలు రేఖా ప్రకాష్ మాస్టర్ కూడా ఫాలో అయ్యారు. రేఖా ప్రకాష్ మాస్టర్ దగ్గరికి ఆడవాళ్ళు పక్కన పెట్టి మగవాడు అనేవాడు రావడానికి సాహసం చేయడం కష్టం. ఇంత దూరం నుంచి మాట్లాడాలి, మూమెంట్స్ కూడా చెప్పాలి. ఎందుకంటే డి ద్వారా చూసాం, ఇచ్చి పడేస్తారు ఒక్కొక్కరికి. అలానే ఉంటారు రియల్ లైఫ్ లో మీరు కూడా? మాట్లాడాలి అనుకునే వాళ్ళు మాట్లాడితే నాకే ప్రాబ్లం లేదండి. ఓకే. పిచ్చిగా వచ్చి మాట్లాడాలి అనుకుంటే పిచ్చిగానే ఇచ్చేస్తా. ఓకే. అంటే ఊరికే వచ్చి మాట్లాడాలి. కొంతమంది కొన్ని పిచ్చులు ఉంటాయి. ఆ పిచ్చుల్ని మనం ఏం చేయలేం. సో వాళ్ళు మన మీద ఏదో ట్రై చేస్తూ ఉంటారు. ఆ టైంకి వాళ్ళు కూడా మనం ఖర్చుకి ఇచ్చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. అంతేగాని ఇచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి అనుకుంటా. బోల్డెన్ ఉంటాయి. ఇన్ని సినిమాలు పనిచేస్తే ఎంతమంది దగ్గర ఉంటే ఎవరో ఒకళ్ళు మాట్లాడకుండా ఉంటారా? అవన్నీ చాలా కామన్. ఇన్ దాట్ కేస్ మీరు ఏ కంపెనీకి వెళ్ళి ఏ జాబ్ చేసినా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అది అందులో ఏమి తక్కువ ఏదో ఎక్కువ అంతా ఏం లేదు. అందులో మీరు టామ్ బాయ్ స్టైల్లో ఉంటారు కాబట్టి కొంచెం కష్టం. ఇంకా అన్నెసెసరీ థింగ్స్కి వెళ్లకుండా ఉంటే బెటర్. అంటే ఎవడో ఏదో పిచ్చిగా చెప్పాడు, మీరు ఉంటేనే మీకు పిక్చర్ వస్తుంది అంటే బాబు థ్యాంక్ యూ వెరీ మచ్, నువ్వే పెట్టుకొని ఈ పిక్చర్ అని చెప్పొచ్చు. అలా ఎందుకు చెప్పరో నాకు తెలియదు. సో సమ్ టైమ్స్ ద అదర్ వే రౌండ్ ఆల్సో. సో నేను అవన్నీ ఐ డోంట్ అగ్రీ. డీలో చాలా మంది వచ్చిన మాస్టర్స్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీనే కాకుండా నార్త్ను కూడా మిమ్మల్ని ఇన్స్పైర్గా తీసుకుని వెళ్తున్న మాస్టర్స్ కూడా ఉన్నారు. వాళ్ళని చూసినప్పుడు, వాళ్ళ ఎదుగుదలను చూసినప్పుడు వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ అండి. నాకు డీల్లోంచి వచ్చారంటే అసలు ఫస్ట్ గణేష్ గారు కానీ శేఖర్ మాస్టర్ గారు కానీ వాళ్ళంత ఎదుగుతున్నారంటే ఐ ఫీల్ సో ప్రౌడ్. ఇష్టమైన కొడుకున్నాడు అక్కడ, జానీ. నిజంగానే చాలా మంది నా కొడుకు అనుకుంటూ వచ్చారు. బాబు ఆయన ముస్లిము, నేను హిందూ, ఎలాగ కొడుకు అవుతాడు. కానీ ఐ ఫీల్ రియలీ ప్రౌడ్. బాంబే కూడా వచ్చి చేయడం. బట్ వన్ థింగ్ ఏమైందంటే ఒక చిన్న హ్యాపీనెస్ ఏంటంటే ఆ పాత్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఈజీ అయిపోయింది. అంత కష్టం కాదు, మేము నడిచినంత కష్టం కాదు. ఆల్రెడీ రోడ్డు వేసేసాం. ఇంకా మీరు రావడమే మీలో ఉన్న ఒక తాకత్, అంతేగాని మిగతా లేదు. రోడ్ అంతా చాలా క్లియర్గా ఉంది ఇప్పుడు. ఎస్పెషల్లీ ఈ ఫీల్డ్కి క్లియర్ ఉంది మాస్టర్. టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదు. ఎందుకంటే డాన్స్ మూమెంట్స్ కానీ వాడి దగ్గర ఉన్న టాలెంట్ నచ్చితే ప్రతి హీరో ఇప్పుడు ఎవరి దగ్గర చేసామని అడగట్లేదు, ఛాన్స్ ఇచ్చేస్తున్నా. అదే అంటున్నాను, ఇట్స్ ఎవ్రీథింగ్ డిపెండ్ ఆన్ యువర్ జాబ్. మీ జాబ్ మీరు కరెక్ట్గా చేయండి, మీరు ఎక్కడికో వెళ్తారు. మీరు అది ఇంతే నేర్చుకుని మాకు వచ్చేసింది మేము చింపేస్తా ఉంటే రెండో పిక్చర్లోనే కనపడుతుంది. ఓకే, అదే ప్రాబ్లం. సో జానీకి మీకు ఒక ఫైట్ నడిచింది, వచ్చేటప్పుడు వీడియో చూస్తున్నా, నాకు డాన్స్ రాదు, నాకు యాక్టింగ్ రాదంటే మీరు నిజమే అంటారు. సో నువ్వు అర్థం చేసుకోలేవు, నీకు మెచ్యూరిటీ లేదని చెప్పేసి మీరు అనగానే స్టేజ్లో నుంచి దిగేసి వెళ్ళిపోతాడు. ఒక్కసారి మళ్ళీ తన ఇప్పుడున్న సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ అన్ని వేసి అప్పుడుది ఇప్పుడు వీడియోని కంపేర్ చేస్తున్నారు. అప్పుడు జానీని ఇప్పుడు జానీని చూస్తుంటే ఏమనిపిస్తుంది? అప్పుడు ఎలా ఉండేవాడు అసలు జానీ? అలానే ఉంటాడా? లేదండి, షో కోసం అలా చేయాల్సి వచ్చింది. షో అండి, నథింగ్ లైక్ దట్. తనేమి అలాంటి మనిషి కాదు. బట్ హీఈస్ వెరీ బబ్లీ, చాలా లైవ్లీ క్యారెక్టర్. అంతేగాని మరి ఇలా కూర్చొని శేఖర్ మాస్టర్ కాదు, సైలెంట్ క్యారెక్టర్ కాదు. ఓకే, వెరీ జాలీ క్యారెక్టర్. అంతే కనుక దాన్ని తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. నైస్ గాయ్. రీసెంట్ చూసామంటారు జానీ మాస్టర్ అరెస్ట్ ని, ఎలా అనిపించింది? బాధ అనిపించిందా? అంత పేరు సంపాదించుకొని నేషనల్ అవార్డు స్థాయికి వెళ్ళి ఒక్కసారిగా ఒక్క నైట్ లో నేను మాట్లాడకూడదు అనుకుంటున్నానండి. మాట్లాడితే చాలా జరిగిపోతాయేమో అని భయం. నో ప్రాబ్లం మాస్టర్, ఇలాంటి సీనియర్ కొరియోగ్రాఫర్స్ చెప్తేనే. నాకు తెలుసు ఆ అబ్బాయి మీద తప్పు లేదండి, అమ్మాయిదే తప్పు. అనవసరంగా జానీ మీద నిందలేశారు. నన్ను పర్సనల్గా అడిగితే, నేను ఒక ఆడపిల్లనే,
అంటే మళ్ళీ సడన్గా ఆడవాళ్ళందరూ లేచి మీరు ఆడపిల్లని ఇలా అంటారా అలా అంటారా అని కాదు, తప్పు ఆడపిల్లది, జానీది కాదు. సో అనవసరంగా నాకెందుకు అలా అనిపించింది. పాపం అంటే లేదు ఆ అమ్మాయిని ఇలా చేశారు అలా చేశారు అంటే, పాప ఏమి చిన్నది కాదు. తీసుకెళ్ళి నేను రూమ్లోకి ఎందుకు తీసుకెళ్తున్నానో తెలియకుండా ఉండడాన్ని అన్నీ చేసి 4 సంవత్సరాల తర్వాత ఇలా పలానా టైంలో పలానా చేశాడు మరి ఎన్ని సంవత్సరాలు ఏం చేశారు అని అడిగితే, ఇంకా తనలో మంచితనం ఉంది కనుక ఒప్పుకున్నాడు. అలా ఒప్పుకునే వాళ్ళని ఎవరున్నారు చూపించండి. మేబీ హీఈస్ ఇన్ లవ్ విత్ హర్, మేబీ ద సర్కమ్స్టాన్సెస్ ఆర్ లైక్ దాట్. ఏం జరిగిందో మనకి తెలియదు, కానీ తప్పు తనది అని చెప్పడం తప్పు. తప్పు ఇద్దరి మీద ఉంది. తీసుకెళ్తే ఆ అమ్మాయిని కూడా లోపల పెట్టాలి. తప్పు ఇద్దరిది. ఒక్క చేత సౌండ్ రాదు, చచ్చినా రాదు. నేను ఏ చిన్నతనం అవ్వనండి, ఏ పెద్దతనం అవ్వనండి, ఏం తెలియండి తెలియకపోనండి, నేను ఎస్ చెప్తేనే మీరు, అంతే కదా మరి, ఎనీ టైం. సో ఈ చెయ్యిని అసలు లేపేసి ఈ చెయ్యి మాత్రమే టప్పలు కొట్టేస్తుంది అంటే ఎట్లా అర్థం? తప్పు. ఆ అమ్మాయిని తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టారంటే కరెక్ట్. అన్ని ఇయర్స్ కష్టపడ్డాడు, ఒక్క నైట్ లో చాలా తప్పు. చాలా స్టార్డమ్ అంతా అంత ఈజీ కాదండి పైకి రావడం అనేది. ఎంత కష్టపడితే ఆ పేరు వస్తుంది, ఎంతమందికి సలాంలు కొడితే వస్తుంది. అంత ఈజీయా? ఇది కరెక్ట్ మాస్టర్. ఎంతమందికి సలాం కొట్టాలండి? నాకు తెలుసు. నన్ను అడిగి చెప్తా. వాడికన్నా 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఉన్నా. అది నచ్చినా నచ్చకపోయినా నవ్వి కాళ్ళు పట్టుకుని నమస్కారాలు పెట్టి సెల్యూట్లు కొట్టి ఎంత చేస్తే ఆ పాట వస్తే పని చేస్తే ఆ పాట హిట్ అయితే మాకు పేరు వస్తుంది అని ఎంత కష్టపడితే ఆ పేరు వస్తుంది. కరెక్ట్గా తనకి నేషనల్ అవార్డు వచ్చే టైంలో అలా చేస్తే మంచిదా? అది ఒక ఆడపిల్ల మాట విని అది అలాగా ఇలాగా అలా చేసేసాడు ఇలా చేసేసాడు, తప్పు కదా. అంతమంది పెద్దవాళ్ళు ఉండి సపోర్ట్ చేయలేదే అని చిన్న బాధ. తన ఎదుగుదలని ఓర్చుకోలేక ఇది జరిగిందనేది ఒక టాక్ అయితే ఉంది గట్టిగానే. నిజం అదే కదండి. అమ్మాయి ఒప్పుకోకపోతే అబ్బాయి ఏం చేస్తాడు అనే కదా అడుగుతున్నాను. కానీ అన్నీ తెలిసిన పిల్ల వచ్చి అడిగిన పిల్ల, ఆ అమ్మాయిగా వచ్చి అడగడం, ఆ అమ్మాయికి కార్డు ఇప్పించింది ఆయన, ఆ అమ్మాయిని డాన్స్ మాస్టర్ చేస్తానని చెప్పింది ఆయన, చేయించింది ఆయన. అంటే మీకు అన్నీ కావాల్సినవన్నీ చేయించుకున్న తర్వాత మీరు ఆమె మీద ఒక వేస్తే అది జనాలు నమ్ముతున్నారన్నారు. లక్కీగా ఆయనకి మీ మీద ప్రేమ ఉండబట్టే ఆయన ఎస్ అని ఒప్పుకున్నాడు. ఆ ప్రేమ కానీ తీసి పక్కన పెడితే చేయలేదని చెప్తే ఏముంది అక్కడ? అది కూడా 5 years తర్వాత వచ్చిన ఏమిటా పిచ్చితనం? 1 సంవత్సరం తెలియకపోవచ్చు, 2 సంవత్సరాలు తెలియని తనంతో ఉండొచ్చు, 3వ సంవత్సరం భయపెట్టి ఉండొచ్చు. నువ్వు చెప్పేస్తే నేను నిన్ను పనిలోంచి తీసేస్తాను అని భయపెట్టి ఉండొచ్చు. అన్నిటికీ భయాలే నా లైఫ్లో. అప్పుడు 5వ సంవత్సరంలో మాత్రం మీకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చేసింది? అంటే మీ అవసరాలు తీరిపోయాయి, అన్నీ వచ్చేసాయి, ఫేమ్ డబ్బులు వస్తాయి కదా, ఇంకా అన్నీ వచ్చేసాయి కదా. ఆయన మీకు కార్డు ఇప్పించేశాడు, ఆయనకి మీరు పేరు ఇప్పించేశాడు. ఎందుకంటే బ్రహ్మాండంగా అన్ని పాటల్లోనూ మీరే అసిస్టెంటు, మీరు చేస్తున్నది ఏంటి అని ప్రపంచానికి తెలిసిపోయింది. అన్నీ వచ్చేసాయి, డబ్బులు వచ్చేసాయి, స్టేటస్ వచ్చేసింది. ఇంకా ఆయన అనవసరం. అంటే ఆయనకి పెళ్ళైనట్టు అమ్మాయికి తెలీదా? 16వ సంవత్సరం తెలీదు, 17, 18, 19, 20 కూడా తెలీదా ఆయనకి పెళ్ళి అయిపోయింది అని? మాట్లాడారా జానీతో ఎప్పుడన్నా డీ అయిపోయిన తర్వాత? ఒక్కసారి కూడా. మళ్ళీ ఒక్కసారి కలిసాం, ఇదేనో ఒక షోకి వచ్చారు, కలిసా. సో అదే ప్రేమ, అదే ఆప్యాయత అలాగే అమ్మ కొడుకుల మధ్య అలాగే. నేను అలాగే నేర్చుకుంటున్నాను మాస్టర్ గారు. మీరు ఎవరు పిలిచినా వెళ్ళి చేస్తాను. అదే మనకి తెలిసిన ఒక విద్య. మనకి డాన్స్ తప్పితే ఇంకోటి రాదు. సో నన్ను కన్నడంలో పిలిచారు, మలయాళం పిలిచారు, భోజ్పురిలో, మనకేంటి ఎక్కడ పిలిచినా అదే డాన్స్. ఓకే, అంతే కదా. సో దానిలో డిఫరెన్సియేషన్ ఎందుకు మనకి? మీ తర్వాత బ్రేక్ చేసింది పాపం జానీ అని చెప్పుకోవచ్చు. నార్త్కి వెళ్ళి తనేంటో ప్రూవ్ చేసుకొని మన పవర్ ఏంటో చూపించాడు అక్కడ. మస్ట్. ఇటు కన్నడకు వచ్చి, ఇటు మళ్ళీ ఇక్కడ తమిళ్, కన్నడ, హిందీ కూడా వచ్చాడు. సో ఇట్స్ అలా ఎదుగుతున్నప్పుడు రాంగ్ టు బ్రేక్. ఎప్పుడన్నా మాట్లాడాలనిపించిందా జానీతో? లేదండి, నేను హ్యాపీగా చూసి ఆనందిస్తాను. నాకు ఒకసారి హ్యాపీ దట్ దే ఆర్ గ్రోయింగ్. నేషనల్ అవార్డు వచ్చినప్పుడు లేదండి చేశారా?
ఇప్పుడు ఆ నేషనల్ అవార్డుని కూడా వెనక్కి తీసుకోండి అని చెప్పేసి ఆ, అదే అదే తీసుకోవచ్చా మాస్టర్ అది వెనక్కి దీనికి దానికి అట్లా అదేదో రూల్స్ ఏవో ఉన్నాయి నాకు తెలియదండి ఓకే అని చెప్పారు, నేను వినికిడే, నాకు తెలియదు. యూ హ్యావ్ ఎనీ రికార్డ్ దెన్ యూ కాంట్ టేక్ ఇట్. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.